కథా స్రవంతి. మనస వాచ కథ రచన అప్పరాజు నాగజ్యోతి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం పప్పు వరుణ్. అర్జెంట్ కేసు వచ్చిందని హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిని బయలుదేరాను. లోపల బిడ్డ అడ్డం తిరగడంతో సిజేరియన్ ఆపరేషన్ చేసి అతి కష్టం మీద తల్లి బిడ్డల్ని కాపాడగలిగాను. తల్లికి స్పృహ వచ్చాక వార్డుకి షిఫ్ట్ చేయమని నైట్ డ్యూటీలో ఉన్న హౌస్ సర్జన్లకి సిస్టర్స్కి చెప్పి వెళ్లబోయేంతలోగా మరో ఎమర్జెన్సీ కేసు రావడంతో ఆ రాత్రికి నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 22 లేదా 23 ఏళ్ల వయసున్న అమ్మాయిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొచ్చారు. ఒక 50 ఏళ్ల వ్యక్తి తన చేతుల మీద ఆ అమ్మాయిని మోసుకుని వచ్చినట్లున్నాడు. బహుశా ఆ అమ్మాయి తండ్రేమో. ఒళ్లంతా చెమటలు కారిపోతుండగా వగరుస్తూ అమ్మాయితో పాటే వార్డులోకి రాబోతుంటే బయటే ఆపేశారు హాస్పిటల్ స్టాఫ్. చూస్తూనే అర్థమైంది అది రేప్ కేసని. బాగా పెనుగులాడిందేమో. పాపం ఆ అమ్మాయి ఒళ్లంతా ఒకటే ఘాట్లు, తీవ్రమైన రక్తస్రావం. వెంటనే ప్రథమ చికిత్స చేసి ఆ పైన సెడేటివ్ ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టిన తర్వాత గానీ అతనితో మాట్లాడడం కుదరలేదు నాకు. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి మీకేమవుతుంది? ఇదంతా ఎలా జరిగింది అసలు? షాక్ నుండి అప్పుడప్పుడే తేరుకుంటున్నట్లున్నాడేమో. నూతిలో నుంచి వస్తున్నట్టుగా ఉందతని గొంతు. డాక్టర్ గారు, నా పేరు రాజగోపాల్, గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్ని. తను నా ఒక్కగానొక్క కూతురు, పేరు అవంతి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. వారానికి 1-2 సార్లు తనకి నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ఈరోజు కూడా అలా నైట్ షిఫ్ట్ పూర్తి చేసుకున్నాక క్యాబ్లోకి ఇంటికి బయలుదేరింది. దురదృష్టవశాత్తు దారి మధ్యలో క్యాబ్ చెడిపోవడంతో నాకు ఫోన్ చేసి చెప్పింది. అమ్మాయిని పికప్ చేసుకోవడానికని వెంటనే కారు తీసుకుని బయలుదేరాను. ఉన్నట్టుండి పెద్ద దగ్గుతెర గొంతుకి అడ్డం రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే నా టేబుల్ మీదున్న మంచినీళ్ల గ్లాసుని అతని చేతికి అందించాను. నా వైపు కృతజ్ఞతగా చూసి గ్లాసులోని నీళ్లని గడగడే తాగి తిరిగి చెప్పసాగాడు. నేనలా రోడ్డెక్కానో లేదో నా కార్ని ర్యాష్గా ఓవర్టేక్ చేసిన సుమో నా ముందరి బైక్ని గుద్దేసి ఆగనైనా ఆగకుండా స్పీడ్గా వెళ్ళిపోయింది. సుమో ధాటికి ఆ బైక్ మీదున్న కుర్రాడు ఎగిరి అల్లంత దూరాన పడ్డాడు. ఆ కుర్రాడికి 24-25 ఏళ్లు ఉంటాయేమో. అతని ఒళ్ళంతా రక్తం, రోడ్డంతా నిర్మానుష్యం. క్షణంపాటు ఏం చేయాలో తోచలేదు నాకు. కళ్ల ముందే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోబోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఒక్కడినే ఎలాగో కష్టపడి ఆ కుర్రాడిని లేవనెత్తి నా కారులో పడుకోబెట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్పించాను. దుఃఖంతో గొంతు పూడుకుపోవడంతో 2 క్షణాలు ఆగాడు. ఆ పైన జరిగిన దాన్ని ఊహించుకోగలిగాను. ఇదంతా పూర్తి చేసుకుని నా కూతురి దగ్గరికి నేను వెళ్ళేటప్పటికే అంతా అయిపోయింది. రోడ్డు పక్కన తుప్పల్లో మూలుగుతూ పడి ఉన్న అవంతిని ఇక్కడి దాకా ఎలా తీసుకురాగలిగానో నాకే తెలియదు డాక్టర్. 2 చేతులతో ముఖాన్ని కప్పేసుకుని భోరుమన్నాడు. వింటున్న నాకు చాలా బాధేసింది. ముక్కు మొహం తెలియని ఒక కుర్రాడి ప్రాణాల్ని మానవత్వంతో కాపాడిన అతని మంచితనమే అతని సొంత కూతురి పాలిట శాపమైంది. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గుల్ని తలుచుకుంటుంటే నా ఒంట్లో రక్తం సలసలా మరిగిపోయింది. ఆ వెధవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు రాజగోపాల్ గారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్లే చూసుకుంటారు. ఆవేశంగా నేను నా సెల్ ఫోన్ తీసుకుని పోలీసులకు డైల్ చేయబోతుంటే 2 చేతులు జోడించి నన్ను వారించాడతను. దయచేసి ఆ పని మాత్రం చేయకండి డాక్టర్ గారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇప్పటికే జరిగిన దానికి నేను నా కూతురు కూడా కుమిలిపోతున్నాం. అది చాలదన్నట్టు ఇంకిప్పుడు పోలీసులు, కోర్టులు కూడానా? ఆ గొడవలేవి వద్దండి. చదువుకున్న వాళ్ళు మీరే అలా మాట్లాడితే ఎలాగండి? ఇది పోలీస్ కేసు. దోషులకు శిక్ష పడేటట్టుగా చూడటం మనందరి బాధ్యత. మధ్యలోనే నన్ను వారించాడు. మీరు చెప్పిందంతా నిజమేనండి, కానీ ఈ విషయాన్ని మీరు పోలీసులకు చెప్పిన మరుక్షణమే మీడియాకి తెలిసిపోతుంది. ఆ తర్వాత టీవీ ఛానళ్లన్నీ కూడా సెన్సేషనల్ న్యూస్ అంటూ నా కూతుర్ని క్లోజప్లో మళ్ళీ చూపిస్తూ మాకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆ నరకాన్ని భరించే కంటే నేను నా కూతురు ఇంత విషం తిని చావడం మేలు డాక్టర్ గారు.
ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్. ఇంకేమీ మాట్లాడలేకపోయాను. ఉదయం 9 గంటలకి రౌండ్స్కి వచ్చాను. నిన్న రాత్రి హడావిడిలో ఆ అమ్మాయిని నేనంతగా గమనించలేదు. పచ్చటి మేనిఛాయ, చక్కటి కనుముక్కు తీరు, ముఖ్యంగా ఆమె పై పెదవికి కొద్దిగా పైన ఉన్న తేనెరంగు పుట్టుమచ్చ అలనాటి జయప్రదని, మొన్నటి సిమరాన్ని స్ఫురణకి తెచ్చింది. ఇంజెక్షన్ మొత్తం వలన ఇంకా నిద్రలోనే ఉన్న ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. అపరంజి బొమ్మలాంటి ఆ పిల్లపైన రాక్షసమూక దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయిన ఆ భగవంతుడి మీద పీకల దాకా కోపం వచ్చింది. ప్రళయం వచ్చి పృథ్వీ మునిగిపోకూడదా? ఎన్ననుకున్నా ఏం లాభం లేదు. రాతని తప్పించడం ఎవరితరమూ కాదు. మనసు చిట్ట చివరికి వేదాంతాన్ని ఆశ్రయించింది. 4 రోజుల తర్వాత అవంతి కొద్దిగా కోలుకుంది. ఆమె పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ రాజగోపాల్ గారికి వివరంగా చెప్పి, ఆ పైన నాకు తెలిసిన మంచి కౌన్సిలర్ని రిఫర్ చేసిన మీదట వార్డు నుంచి డిశ్చార్జ్ చేశాను. ఇప్పుడు పెళ్లి చూపుల్లో నా ఎదురుగా తలంచుకుని ఒద్దిగ్గా కూర్చున్న పెళ్లి కూతురి పెదవి పైన తేనెరంగు పుట్టుమచ్చను చూస్తూనే చటుక్కున అదంతా గుర్తుకొచ్చేసింది. 4 మగవాళ్ల చేతుల్లో దారుణంగా అత్యాచారానికి గురైన ఈ అమ్మాయినా నా ఒక్కగానొక్క కొడుక్కి నేను చూడడానికి వచ్చింది. నా మొహం అప్రసన్నంగా మారింది. తల తిప్పి పక్కకి చూద్దును కదా. మా వాడి కళ్ళలో కోటి మెరుపులు చెప్పకనే చెబుతున్నాయి అమ్మాయి వాడికి బాగా నచ్చిందని. ఇంతకాలం వాడికి నచ్చిన పిల్ల దొరికితే చాలు, మరే ఆలోచన పెట్టుకోకుండా పెళ్లికి ఒప్పుకుందామని అనుకుంటూ వచ్చాం, నేను మా వారు కూడా. కానీ చూస్తూ చూస్తూ చివరికి ఇలాంటి సంబంధమా చేసుకునేది? మనసంతా చేదు తిన్నట్లుగా అనిపించింది. ఏ విషయం త్వరలో తెలియచేస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం. అవుట్ పేషెంట్స్ని చూస్తూ ఉండగా నర్సు వచ్చి నా కోసం ఎవరో వచ్చారని చెబితే నా గదిలో కూర్చోబెట్టమని చెప్పాను. రౌండ్స్ని పూర్తి చేసుకుని గదికి వెళ్ళాను. అక్కడ నా రాక కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి మరెవరో కాదు, రాజగోపాల్ గారే. పెద్ద మనసు చేసుకుని వాళ్ళ అమ్మాయిని నా కోడలుగా చేసుకోమని బతిమలాడేందుకు గాను ఇవాళ్ళో రేపో నా దగ్గరికి వస్తాడని అనుకున్నాను. కాబట్టి అతని రాక నాకేమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు, కానీ ఇబ్బందిగా మాత్రం అనిపించింది. నా మొహంలోని భావాలని గమనించాడేమో మరి. నమ్రతగా అడిగాడు, నేనిలా రావటం మీ పనికేమీ ఇబ్బంది కాదు కదా? లేదులేండి, ముక్తసరిగా సమాధానమిచ్చాను. కొన్ని క్షణాల పాటు చేతుల్ని నలుపుకున్నాక అసలు విషయంలోకి వచ్చాడు. డాక్టర్ గారు, పెళ్లి చూపుల్లో మా అవంతిని మీరు గుర్తుపట్టే ఉంటారు. విషయమంతా తెలిసిన మిమ్మల్నే అవంతిని మీ ఇంటి కోడలుగా అంగీకరించమని అడిగేటంత ధైర్యం చేయలేను. ఆ రోజున అవంతి పైన జరిగిన అత్యాచారం గురించి మాత్రం ఎవరి వద్ద అనొద్దని రిక్వెస్ట్ చేసేందుకు మాత్రమే వచ్చాను నేను. మా సంబంధం వద్దనుకోవడానికి కారణంగా ఆనాడు జరిగిన దారుణాన్ని గురించి కాకుండా జాతకాలు కలవలేదనో మరేదైనా కారణమో కల్పించి చెప్పండి డాక్టర్ గారు. దయచేసి కాస్త పెద్ద మనసు చేసుకోండి. అవంతిని మీ కూతురిలా భావించి ఈ ఒక్క సాయం చేయండమ్మా. ఒక ఆడపిల్ల తండ్రిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. పడిపోయాను. మొట్టమొదటిసారిగా మనుషుల పట్ల నా అంచనా తప్పయింది. నా మనోభావాలతో సంబంధం లేకుండా రాజగోపాల్ గారు చెప్పుకుపోసాగారు. ఎన్నో విధాల నచ్చ చెబితే గాని అమ్మాయి పెళ్లి చూపులకు ఒప్పుకోలేదు. జరిగిన దారుణాన్ని గుట్టుగా దాచేసి పెళ్లి చూపులను ఏర్పాటు చేయడం తప్పేననుకోండి. ఏదైనా చెప్పడం సులభమే, కానీ ఎంత చదువుకున్న వాళ్ళమైనా కొన్ని విషయాలలో త్వరగా మారలేము కదండి. జరిగిన దారుణాన్ని గురించి కనుక ముందే చెప్పేస్తే నా కూతురిని పెళ్లి చేసుకునేందుకు ఎవరు ముందుకొస్తారు చెప్పండి? మన సమాజం ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదుగా. అతనింకా ఏవో చెబుతున్నాడు, కానీ ఆ మాటలేవి నా చెవులని చేరడం లేదు. చెప్పడం సులభమే అన్న మాట దగ్గరే నా చెవులు రెండూ పనిచేయడం మానేశాయి. మనసు వాయువేగంతో వారం రోజుల కిందట జ్ఞాపకాలని తట్టి లేపింది. ఆవేళ కమలాబాయి మహిళా ఆశ్రమానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళాను.
అక్కడ ఆశ్రయం పొందుతున్న వాళ్ళందరూ దుర్మార్గుల చేతుల్లో అత్యాచారానికి గురైన అభాగ్య యువతులే. జరిగిన దుస్సంఘటన కారణంగా మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా త్వరగా కోలుకునేందుకు గాను అక్కడి స్త్రీలందరికీ తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ ఒక డాక్టర్గా వివరించిన మీదట ముగింపులో వాళ్ళకి నేను చెప్పిన మాటలివి. చూడండి, రేప్ లేదా అత్యాచారం అనే దాన్ని మీరంతా ఒక చిన్న యాక్సిడెంట్గా భావించి దులిపేసుకోవాలే తప్ప దాని గురించే ఆలోచిస్తూ మనసుని పాడు చేసుకుని సమస్యని మరింత జటిలం చేసుకోకూడదు. జరిగిన ఒక్క సంఘటన వలన మీ జీవితం మొత్తం నాశనమైపోయినట్లుగాను, మగవాళ్ళందరూ దుర్మార్గులే అన్నట్టుగాను మీరెంత మాత్రమూ భావించకూడదు. మీ చుట్టూ ఉన్న సమాజంలో చెడ్డవాళ్లు మాత్రమే కాదు, మంచివాళ్ళు ఉంటారు. మీ మీద జరిగిన అత్యాచారాన్ని లెక్క చేయకుండా మీ వ్యక్తిత్వాన్ని గుర్తించి మిమ్మల్ని ఆరాధించి మీ చేయి అందుకునే ఆదర్శ యువకులు తప్పకుండా మీకు తారసపడతారు. మన సమాజంలోని యువకుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ అటువంటి మార్పు తప్పకుండా వస్తుందన్నది నా ప్రగాఢ నమ్మకం. కాబట్టి మీ ప్రమేయం లేకుండా జరిగిన దుస్సంఘటనకి మీరెంత మాత్రము బాధ్యులు కారన్న విషయాన్ని గ్రహించుకుని మీ మనసుల్ని స్థిరం చేసుకుని నార్మల్ రొటీన్లోకి ఎంత త్వరగా రాగలిగితే అంత మంచిది. ఆ రోజున నేను చెప్పిన మాటలన్నీ ఇప్పుడు నా మనస్సులో గిర్రున తిరిగాయి. నిజమే, ఏదైనా చెప్పడం సులభమే, ఆచరించడం మాత్రం చాలా కష్టం. ఏదైనా మాట్లాడినా చేసినా మనస వాచ కర్మణ ఒకటే అయితేనే కదా ఏ మనిషికైనా ఆత్మసంతృప్తి కలిగేది, మనశ్శాంతి దక్కేది. అందాక ఊగిసలాడుతున్న మనసును దృఢపరుచుకుని క్షణాల్లో నిర్ణయానికి వచ్చాను. చూడండి రాజగోపాల్ గారు, మాకు ఒక్కడే కొడుకు. వాడి సంతోషం కన్నా మాకు మరేది ముఖ్యం కాదు. మాకు కోడలైనా కూతురైనా కూడా వాడికి కాబోయే భార్యే. అందుకే కట్న కానుకలు, కుల మతాలు వంటి వాటితో నిమిత్తం లేకుండా వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపించాలన్నది మా కోరిక. అవంతి వాడికి బాగా నచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం. నా మాటలకి ఆనందంతో అతని గొంతు మూగబోయింది. కళ్ళ నిండా నీళ్లతో 2 చేతులు జోడించాడు. సమాజంలో నేనాశించిన మంచి మార్పుకి అంకురార్పణ నేనే చేశానన్న సంతృప్తి నాకు కలిగింది. ఇంతవరకు మీరు మనస వాచ కథ విన్నారు. రచన అప్పరాజు నాగజ్యోతి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి